హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మానస గుండగాని. ఎందులో ఉన్నాను? వెల్కమ్ టు మానస గుండగాని యూట్యూబ్ ఛానల్. చెప్పు. ఈరోజు మా లవ్ స్టోరీ చెప్పడానికి మేము ముందుకు వచ్చాము, ఎందుకంటే చాలా మంది మా లవ్ స్టోరీ అడిగారు. స్లోగా చెప్పరా, బట్టి కొట్టకి ఫస్టే లొల్లి వీడియోలో చెప్పిగా. మోస్ట్ వాంటెడ్ వీడియో ఇది, చాలా మంది ఫాలోవర్స్ అడిగారు. పాపం వాళ్ళకు కూడా మా లవ్ స్టోరీ ఏంటి కథ అని తెలుసుకోవాలనిపించింది, అందుకే అడిగినారు. మేము చెప్తున్నాం. ఏం స్టార్ట్ అయ్యారు అసలు? నువ్వు ఎట్లా నాకు పరిచయం చెప్పు. వాళ్ళందరికీ చాలా మందికి ఒక డౌట్, వీళ్ళిద్దరికి ఎట్లా సెట్ అయింది, వీళ్ళు ఎట్లా పరిచయం? తిను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వీళ్ళది మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్. నాకు నా ముఖం చూడొద్దు, కంటిన్యూ చేయి. చెప్పు, చిన్నప్పుడు ఎట్లాంటి తీట పనులు చేసేదో చెప్పు, దాన్ని బట్టి నేను చెప్తా. చిన్నప్పుడు నువ్వు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేది. అవును. మీ అమ్మమ్మ వాళ్ళ గల్లీలో మా ఇల్లు ఉండేది. అవును. నేను అటు ఇటు తిరుగుకుంటా చిన్నప్పుడు తీట పనులు చేసేది ఫ్రెండ్స్. తిరుగుకుంటా అటు తిరిగేటాన్ని. మధ్యలో ఏమే అటు ఇటు తిరిగేది చిన్న పాప. ఇంతేం కాదు, తీట పనులు చేసేది. పోతాండే నన్ను బామ్మర్ది అని పిలిచేది. నన్ను నేనేం చేసేది, నేను ముద్దు పెడితే ఇట్లా తుడుచుకునేది. నువ్వు పెడితే ఎవరు పెట్టినా నేను తుడుచుకునేది. నచ్చదు. నేనేం చేసేది, కురికి సప్పుడు కురికేది. చిన్న అమ్మాయి అప్పుడు, అందుకే ముద్దు ఉండేది ఎత్తుకొని తిరిగిన. చిన్నప్పటి ఫోటో డిస్ప్లే చేద్దాం, ఏమో చూస్తే షాక్ అవుతారు. అట్లా మా పరిచయం. అప్పుడు లవ్ గివ్ అని తెలియదు, ఏమో సరదాగా చిన్నప్పుడు అట్లా మా పరిచయం. అట్లా అంటే చిన్నప్పటి నుంచి తెలుసు అని చెప్పడం కోసం ఇదంతా స్టోరీ చెప్పిన. అందరి వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ కజిన్స్ అందరు కూడా క్లోజ్. వీళ్ళతో కూడా నేను చాలా బాగా, మా ఇంటికి రాలేదు కానీ మా కజిన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళు బాగా చూసుకునేవాళ్ళు, తీసుకుపోయి ఆడుకునేది, ఆడిపించేది అన్నట్టు. ఏమని మంచిగా తెల్లగా ముద్దుకుంది పిల్ల పాప అని. అంటే మా వాళ్ళకి ఇష్టం బాగా. మానస అంటే నాని అంటారు యాక్చువల్గా. ఏమని నాని అంటే ఇష్టం. నా నిక్ నేమ్ వచ్చేసి నాని. మా ఇంట్లో వాళ్ళందరూ నాని అనే పిలుస్తారు నన్ను. ఈయన ఒక్కడే పేరు పెట్టి పిలుస్తాడు. నాకు నాని అంటే అసలు ఇష్టం ఉండదు అసలు, ఎందుకంటే అందరు పిలుస్తారు కాబట్టి నాకు నచ్చదు. నాని కూడా అప్పుడప్పుడు నేను తక్కువ సార్లు పిలిచిన కదా. తక్కువ. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నాని వాళ్ళు ఎప్పుడు వచ్చిరా అంతే, లేకపోతే మానస వాళ్ళు ఎప్పుడు వచ్చినారా అని అడిగేటోడు అంతే. ఎప్పుడు నాని అని పిలిచేటోడు కూడా కాదు. అప్పుడు మా మమ్మీ కూడా చూసేది, ఏమైనా వస్తుంటే పోతుండే, అంతే. అట్లా తెలుసు పరిచయం. అది అసలు మ్యాటర్ చెప్పు. తర్వాత సెవెంత్ క్లాస్ లో నేనే ఫస్ట్ తనకి మెసేజ్ చేసేదాన్ని. స్టైల్ కొట్టేటోడు, వీడియోస్ తీయడం, అటు ఇటు తిరగడం. మా మామయ్యకి చాలా క్లోజ్ తిను. మా మామయ్య తిను బాగా ఫ్రెండ్షిప్ ఉండేది వీళ్ళిద్దరి మధ్య. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది. ఆయన కొంచెం పెద్దవాడు, నేను అటు ఆడకు తీర పనులు చేసుకుని తిరిగేటోని. నాకు ఇట్లా బాగా ఫస్ట్ ఇట్లా పరిచయం అయింది దగ్గర ఏంటంటే, నేను స్కూల్లో క్రికెట్ ఆడడం. నేను నా 10th క్లాస్ 9th క్లాస్ లో స్కూల్ ఛాంపియన్ని. ఆ టైప్ లా వీళ్ళ మామయ్య నాకు పరిచయం, బాగా క్లోజ్ అయ్యాడు. సపోర్ట్ చేసేది, బాగా ఆడతాను. నన్ను బాగా లైక్ చేసేది. ఆయనతో తిరిగేది. ఆయన టిప్పర్ డ్రైవర్ ఉండే. ఆయన టైం పాస్ కు తను బండి మీద తిరిగేది, నన్ను తీసుకొని తిప్పేది. అట్లా బాగా క్లోజ్ అయినాం. మంచి అయినా చెడు అయినా ఇద్దరు ఏమంటారు, చాలా క్లోజ్. బాబాయ్ అనుకుని నేను తిరిగేది. మనోడు బిడ్డ అని నన్ను బాగా గార్భం చేసి బాగా చూసుకునేది. నన్ను కొంత కొడుకులాగా అట్లా చూసుకునేది. అట్లా కరోనా స్టార్ట్ అయింది. 7th ఎండింగ్ కి కరోనా వచ్చింది. నేను అప్పుడు తినకు మెసేజ్ చేసే 8th అనుకుంటా. 7th ఎండింగ్ అంటే 8th. ఆ టైంలో ఈమె కూడా ఆన్లైన్ క్లాసుల కోసం నా దగ్గర. అయితే అసలైన విషయం ఏంటంటే, నాకు ఆన్లైన్ క్లాసెస్ కోసం మొబైల్ కావాలి. మా మామయ్యనేమో డ్రైవింగ్ కి వెళ్ళేది. మా మామయ్య దగ్గర ఒక దగ్గరనే మొబైల్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉండేది. అయితే మా మామయ్య తినకు కాల్ చేసి, మీ ఆమెకి అన్నాడు కదా, అట్లా సరదాగానే అంటే మరదలు అవుతుంది అన్న వరుసలో అట్లా అనేది. మీ ఆమెకి మొబైల్ కావాలంట, ఆన్లైన్ క్లాసెస్ వింటది ఇట్లా అని అంటే, సరేలే బాబాయ్ ఇస్తారులే, దాంట్లో ఏముంది అని అన్నాడు. నెక్స్ట్ డే ఆన్లైన్ క్లాసెస్ కోసం మొబైల్ తెచ్చి ఇచ్చిండు. విన్న తర్వాత నెంబర్ తెలుసు నా నెంబర్ తెలుసు. నా ఫోన్ లో ఫోటోస్, వీడియోస్ ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్ క్లాసెస్ ఇచ్చి పెట్టి ఇన్స్టాగ్రామ్ అంత ఫేమస్ ఏం కాదు ఇన్స్టాగ్రామ్. నేను వీడియోస్ చేయడం, ఫోటోస్, షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, అవన్నీ నాకు సంబంధించిన అన్నీ ఉండేది. నేను ఎడిటర్ని అప్పుడే నేర్చుకున్నా. కొంచెం యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే, సినిమా ఇండస్ట్రీ తిరిగిన, అదంతా నాకు సంబంధించిన స్టఫ్ మొత్తం ఫోన్లో ఉండే. చూసేది. మళ్ళీ కొంచెం నా గురించి మళ్ళీ వీళ్ళ మామయ్య పాజిటివ్ చెప్పేటోడు.
నేనేం చేసేది మీకోసం? మేము ఇంటికి వచ్చినప్పుడల్లా పానీపూరి, చాక్లెట్స్, ఇంకా చాలా వీళ్ళు ఏం ఎగ్ పని పఫ్ చెప్పినా కూడా నేను ఇంట్లో అవొకటి పని చేసేది. ఇవొకటి. బయట ఏదైనా తీసుకురా అన్నా తీసుకొచ్చేది. చిన్నప్పటి నుంచి ఎవరినైనా బాగా క్లోజ్ గా. దింపాలన్నా బైక్ మీద వెళ్ళి దింపేసేటోడు. మా అమ్మమ్మ వాళ్ళకి పొలం ఉంటది. పొలం దగ్గర ఏమైనా వేసి రావాలన్నా వెళ్ళేటోడు కదా. వెళ్ళేటోడిని. వాటర్ తీసుకొచ్చేటోడు. ఇంకా అన్ని చేసేది మా అమ్మమ్మ వాళ్ళకి పనులు. అట్లా క్లోజ్ అయిపోయినా. అట్లా ఇక 7th, 8th క్లాస్ లో నేనే మెసేజ్ చేయడం స్టార్ట్ చేసా. తర్వాత 10th లో బాగా క్లోజ్ అయినాం. మెసేజ్ చేసింది కానీ లవ్ కాదు. నార్మల్ గా మాట్లాడేది నా వీడియోస్ నార్మల్ గా గురించి. మాట్లాడేది. ఇక 9th, 10th లో చెప్పేది ఎట్లా చదువుకోవాలి ఏంటి అని మోటివేట్ చేసేటోడు. నీకు మార్క్స్ మంచిగా వస్తేనే మాట్లాడతా, లేకపోతే మాట్లాడను, ఇట్లా అట్లా అని బెదిరించేది. ఆ భయానికే నేను చదువుకునేదాన్ని. 10th లో థర్డ్. అంటే లవ్ కాకముందుకే నా మీద రెస్పెక్ట్ భయం ఉండేది. అంటే నేను అన్ని అంత ఆ విధంగా మోటివేట్ చేసిన. అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేవాడు. అట్లా జరిగింది. 10th క్లాస్ లో థర్డ్ ర్యాంక్, 9.5 GPA నాకు. అంతా నాతో చాటింగ్ చేసుకుని మాట్లాడుకుని లవ్ చేసుకుంటే చదువుకున్నది ఏదో. ఇంకా నేను 10th లో ఇంకా బాగా వచ్చేది మార్కులు, కానీ అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. 9.5 వచ్చినాయి నాకు. అలా ఇప్పుడు నువ్వు నా వల్ల నీకు 10 రాలేదని నన్ను అంటారు. అంటే నేను కూడా కాన్సన్ట్రేషన్ పెరిగింది అంటలేను. నార్మల్ గా 10th క్లాస్ లో ఎట్లుంటది ఫ్రెండ్స్. తర్వాత డిప్లొమా, ఇంటర్ చేస్తే ఏముంటది, ఏం చూస్తే మోటివేట్ చేసేటోడు. ఎట్ సైడ్ వెళ్తే ఏముంటది, జాబ్స్ ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంటది అని తిని చెప్పేటోడు. అయితే నేను తిని చెప్పిన ప్రకారం చూసి నేను డిప్లొమా సెలెక్ట్ చేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు డిప్లొమా వద్దన్నారు. అసలు వద్దు, కో ఎడ్యుకేషన్ వస్తుంది, ఇట్లా అట్లా అంతా చిల్లర ఉంటది, వద్దు అన్నా కూడా నేను వినలేదు. నన్ను నారాయణ కాలేజ్ లో ఎంపీసీలో వేసిరు. 5,000 పెట్టి అడ్మిషన్ వేసిరు. అయినా నేను వినకుండా పాలిసెట్ రాసి పాలిటెక్నిక్ లో జాయిన్ అయ్యాను. అది కూడా ఉమెన్స్ వస్తేనే జాయిన్ చేస్తా అన్నారు. నా లక్కి ఉమెన్స్ వచ్చింది వరంగల్లో. ఉమెన్స్ వచ్చేలా చేసింది నేను. ఆప్షన్స్ కూడా తినే చెప్పేటోడు, ఏది పెడితే ఎట్లా వస్తుంది ఏంటని. లిస్ట్ తిని పంపిస్తే నేను అది ఇంటర్నెట్కి వెళ్ళి మా డాడీ తోటి ఆప్షన్స్ పెట్టుకున్నాను. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. నా మొబైల్ లో నా పాత గర్ల్ ఫ్రెండ్ ఫోటోస్ అవి ఉండే. చూసింది ఎవరు వీళ్ళు అంటే మా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి. అప్పుడు ఏదో తెలిసి చిల్లర విషయాలు లవ్ ఫెయిల్యూర్ అంతా వదిలేసింది. అప్పుడు హైదరాబాద్ కూడా చేసింది తన కోసం. నా కోసం సాంగ్ చేసిన. అసలు ఈమె కోసం నేను ఏం చేయలేదు. నా కోసం ఏడవని కూడా ఏడవలేదు ఫ్రెండ్స్ ఒక్కరోజు కూడా. నేనే ఇంకా తన కోసం ఏడ్చిన చాలా సార్లు. ఈ మధ్యలో ఏడవలేదా? ఈ మధ్యలో బాధపడలేదు? ఈ మధ్య కాదు, పెళ్లి కాముందు కూడా ఈమె కోసం చాలా బాధపడేది, కానీ నాకు తెలియదు. తర్వాత 10th అయిపోయినాక డిప్లొమాలో జాయిన్ అయినా. నేను డిప్లొమా జాయిన్ అయ్యా. ఎంత చేసినా అని చెప్పాను. పాపం వాళ్ళు ఏమనుకుంటారు, మొత్తం నువ్వే చేసినావు అనుకుంటారు. ఏంటి అంతా నీకోసం నేను ఏం చేయలేదంటే చెప్తాను వాళ్ళ. నేను చెప్పిన కదా, మోటివేట్ చేసేటోడు, ఎటు వెళ్తే ఏముంటది అన్ని చెప్తానే ఉన్నాను కదా. స్టెప్ బై స్టెప్ మర్చిపోతారు ఫ్రెండ్స్ అంత ఎదిగినాక. తర్వాత డిప్లొమా జాయిన్ అయిదామని డిప్లొమా జాయిన్ అయినాం. ఆ రోజు హాస్టల్లో ర్యాంక్ చాలా బాగా వచ్చింది. 6,900 అట్లా వచ్చింది. కానీ నాకేంటంటే డిప్లొమాలో అగ్రికల్చర్ చేయాలని ఉండేది. కానీ మా డాడీ వాళ్ళు వద్దన్నారు. ఎందుకంటే అవి గవర్నమెంట్ జాబ్స్ ఎప్పుడో ఒక్కసారి పడతాయి, ఇది చేస్తే బీటెక్ వెళ్ళొచ్చు, మంచి ఫ్యూచర్ ఉంటది ఇట్లా. నేను ఎక్కువ బైపీసీ మీద కాన్సన్ట్రేట్ చేశా కాబట్టి నాకు 1,800 ర్యాంకే వచ్చింది. దాంట్లో 1,800 అటు పోయినా బాగుండేది, కానీ అట్లా రాసి పెట్టింది, అట్లా జరిగిపోయింది. లాస్ట్ కి డిప్లొమా వరంగల్లో జాయిన్ అయ్యా. జాయిన్ అయ్యే రోజు అక్కడ ట్విస్ట్ ఏంటంటే నేను దొరికిన, మా అక్కకి అంత ముందుకే 2-3 times దొరికిన. కానీ ఆ రోజు నాకు మొబైల్ అలో లేదని తినకి 3 o'clock లేచి మెసేజ్ చేస్తుంటే మా అక్క కనిపెట్టింది. నేను అన్ని డిలీట్ చేశాక కూడా నేను Truecaller లో వెళ్ళి వాట్సాప్ అనే ఉంటది కదా, దాంట్లో వెళ్ళి చాట్ చేసేదాన్ని. అది మా అక్క కనిపెట్టింది. డైరెక్ట్ మా అక్క కూడా సేమ్ నేను ఎట్లా చేసిన మా అక్క కూడా అట్లనే చేసి ఓపెన్ చేసి చూసేసరికి టుడే అని పడ్డది. దాని మీద టుడే అని కూడా మళ్ళీ తినేది ఆన్లైన్ అని ఉంది. అనేసరికి చాటింగ్ చేస్తున్నా అంటే లేదు అని అన్నా. అట్లయినా కూడా మా అక్క తర్వాత బ్లాక్ చేసి రిపోర్ట్ చేసింది. రిపోర్ట్ చేసినాక మా అక్క బయటికి వెళ్ళింది చూసి నేను మళ్ళీ రిపోర్ట్ అని వచ్చినాక మళ్ళీ లాస్ట్ 5 messages ఆప్షన్ వస్తుంది కదా, నాకు కూడా తెలియదు. అయితే మా అక్క మళ్ళీ బయటికి వెళ్ళి రెడీ అవుతుంటే నేనేం చేసిన, అన్బ్లాక్ చేసి మా అక్కకి దొరికిన నేను ఇట్లా అట్లా మెసేజ్ చేసి, నేను కాదు బ్లాక్ చేసింది, మా అక్క బ్లాక్ చేసిందని ఇట్లా నాకు అంతే స్పీడ్.
బ్లాక్ చేసిన ఇట్లా అట్లా నేను వెళ్తున్నా పోయాక చేస్తా, ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చింది నీకు, ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చినావు. ఆ నెంబర్ కి కాల్ చేయి డైలీ ఈ టైం కి ఇట్లా అని నేను చెప్పేది. ఫస్ట్ అసలే కాల్ చేయలేదు, అంత లేని పోనీ పెంట ఇప్పుడే దొరికినా మళ్ళీ దొరుకుతావు. నువ్వు అయితే అది పెట్టినాక మళ్ళీ తర్వాత మా అక్క వచ్చి మళ్ళీ మొబైల్ చూసింది, చూసినాక మళ్ళీ నువ్వు అన్బ్లాక్ చేసి మెసేజ్ చేసినావు కదా, మాకు అర్థం కావట్లేదు మా అక్క ఎట్లా చూసింది ఏందని. అవును మరే నా దగ్గర ఆయనకి నా మీద బ్యాడ్ నేమ్ ఉంటది కదా, నేను బ్లాక్ చేసిన అనుకుంటాడు, నేను చేసింది తనకి బుక్స్ కోసం చేసిన, తినకి బుక్ స్టాల్ వాళ్ళు తెలిసింది జుబేర్ బుక్ స్టాల్ వాళ్ళు, అయితే బుక్స్ ఏమన్నా డిస్కౌంట్ కి వస్తాయా అని దానికోసం చేసిన, వేరే విధంగా చేయలేదు అని ఇట్లా చెప్పిన. తర్వాత ఇంకోసారి రిపీట్ చేసి డాడీకి చేస్తే ఇట్లా అట్లా డాడీకి చెప్తా ఇట్లా అట్లా అని అన్నది. బెదిరించింది. తర్వాత లాస్ట్ కి మా అక్క చెప్పింది మా డాడీకి, నేను హాస్టల్లో వచ్చి జాయిన్ అయినాక నాకు హాస్టల్లో ఉండడానికి బాధ కాదు, నేను దొరికిన అన్న బాధనే నాకు ఎక్కువ ఉండే. ఆ టైంలో అట్లే ఉంటది. జాయిన్ చేసిరు వెళ్ళిపోయారు. తర్వాత మా అక్క ఇంటికి వెళ్ళినాక మా మమ్మీకి మా డాడీకి చెప్తే, అప్పుడు మా మమ్మీ మా డాడీ నాకు ల్యాండ్ లైన్ ఫోన్ చేసి, మా డాడీ ఏమనలే కానీ మా మమ్మీ ల్యాండ్ లైన్ కాల్ చేసి ఎవరికి కాల్ చేయకు నువ్వు ఇట్లా అట్లా ఓన్లీ మాకే చెయ్యి ఇట్లా అని అంటే, నాకు అప్పుడు అర్థమైంది మా మమ్మీ అట్లా అంటుందంటే మా అక్క మా మమ్మీ చెప్పింది. అయితే అక్కడ నాకు తెలియకుండా ఏం జరిగిందంటే మా మమ్మీ తినకు కాల్ చేసింది నేను ఇక్కడికి వచ్చిన హాస్టల్కి వచ్చినాక. అప్పుడు ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగింది, ఫోన్ చేసి ఇట్లా నాని ఫోన్ చేసింది అంటే మా నార్మల్గా చేస్తారు కదా, పెద్ద అమ్మాయి కూడా చేస్తే అప్పుడు ఏదైనా అడగడం కోసం కాలేజ్ గురించి అడిగితే, నాకు కొంచెం నాలెడ్జ్ ఎక్కువ, బయట తిరుగుతా కాబట్టి చాలా మంది తెలుసు నాకు కొంచెం నాలెడ్జ్ ఉంటుందని, ఆ విధంగా నాకు ఫోన్ చేసి వాళ్ళు వీళ్ళు అడుగుతారు, అట్లనే అడిగిందని చెప్పి నేను చెప్పిన, అట్లా చేయొద్దని చెప్పి ఇంకోసారి చేసినా కూడా మాట్లాడక అన్నది, సరే మాట్లాడని చెప్పిన, ఆడితోడు అయిపోయింది. తర్వాత ఒక 1-2 years 1 year తర్వాత ప్రాసెస్ ఏంటంటే మాకు కాలేజ్లో అప్పుడు రైనీ సీజన్ June 14th దొరికింది, జూలై 14th దొరికినాం. జూలై 14th దొరికిన 10 days కి మళ్ళీ మాకు హెవీ రెయిన్స్ పడడం వల్ల కాలేజ్ మునిగిపోయి మేము ఇంటికి వెళ్ళిపోయినాం 27th. వెళ్ళిపోయినాక తర్వాత మా డాడీ అడిగిండు, నువ్వు అబ్బాయికి చేసినావు మెసేజ్ అంటే, చేసిన డాడీ బుక్స్ కోసం చేసిన, వేరే విధంగా నేను ఏం చెయ్యలేదు అని మా డాడీ చెప్పిన. సరేలే చెయ్యకు, ఎందుకంటే సరేలే చెయ్యకు, మీరిద్దరు వేరే విధంగా మాట్లాడుకున్నా కూడా పక్కన తన మొబైల్ చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఈ అమ్మాయి అబ్బాయికి మెసేజ్ చేసి మాట్లాడుతున్నది అని వేరే కాన్సెప్ట్ లో వాళ్ళు వెళ్తారు, చెయ్యకు అని అంటే, సరే డాడీ చెయ్యను అని చెప్పిన. తర్వాత మా మమ్మీ ప్రతిసారి నేను మొబైల్ చూసిన ప్రతిసారి డౌట్ పడేది ఏం చేస్తుంది ఏంటి అని. అయితే మళ్ళీ మా మమ్మీ కూడా ఇట్లా అన్నది, మా అక్క హాస్టల్లో ఉండేది, అక్క మొబైల్ అంతా స్కాన్ చేసుకొని పోయింది ఇట్లా అట్లని నన్ను బెదిరించడం చేసింది. అయితే నేను చాలా ఏడ్చేదాన్ని. మా మమ్మీ మార్కెట్కి వెళ్ళినాక నేను ఏడ్చేది, మా డాడీ చూసి ఎందుకు ఏడుస్తున్నావు ఏంటంటే, నేనేం చెప్పినా ఇదంతా స్టోరీ కాదని ఈమె ఎంత చేయొద్దు అనుకున్నా కూడా రోజుకి ఒక్క మెసేజ్ అయినా నాకు పెట్టేది. ఒక్క రోజు మాట్లాడకుండా లేని ఫ్రెండ్స్ తిని ఉండగలడు, నేను అస్సలు ఉండలేకపోయేదాన్ని. ఒక్క 5-6 years ఆమె చిన్న, ఇప్పుడు ఆమెకి ఎప్పుడైతే నాలెడ్జ్ ఉంది ఇట్లా పెళ్లి నన్ను లవ్ చేయాలని నాకు థాట్ వచ్చిన దగ్గర నుండి 1 day నాకు మెసేజ్ పెట్టకుండా కాంటాక్ట్ లేకుండా లేదు. చిన్న నుంచి రిప్లై రాకపోయినా కూడా నేను ఏదో ఒకటి నేను ఏం చేస్తున్నా వెళ్ళినప్పుడు కూడా వాచ్మెన్ మొబైల్ చేసేది, వాళ్ళు ఇవ్వకపోయినా కూడా బతలాడి ఫోన్ చేసేదాన్ని ఎందుకని చెప్పి ఎవరికో ఏదో ఒకటి చెప్పి కనీసం ఒక్క 1 minute అన్నా ఆమె వాయిస్ నాకు వినిపించేది. నేను ఫుల్ బిజీ ఉండేది బయట నా వర్క్, నేను తిరుగుడు ఫ్రెండ్స్ అంతా వేరే. ఒకసారి కాల్ లిఫ్ట్ చేయకపోతే నేను ఏడ్చేదాన్ని హాస్టల్లో కూర్చున్నా. ఆ టైంలో మా ఫ్రెండ్స్ రేపు ఎత్తుతాడు కదా ఎందుకు అట్లా చేస్తున్నావు అట్లా చేసేది. నన్ను కొంచెం ఇట్లా ఒక మొత్తం అది చేసి మొత్తం ఇట్లా లాక్ చేసేసింది. ఇక అసలు నాకు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం లేదు, ఎందుకంటే పెళ్లి చేసుకుని పాపం వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, వీళ్ళ మమ్మీ డాడీ వాళ్ళందరూ నన్ను తప్పుగా అనుకుంటారు. నేను చాలా డీప్ గా ఆలోచించిన, నేను పెళ్లి చేసుకోవడం వల్ల చాలా నాకు పెళ్లి అంటేనే ఇష్టం ఉండదు. ఫ్రెండ్స్ నాతో కూడా అనేటోడు నాకు పెళ్లి అంటే ఇష్టం ఉండదు, నేను ఎవరిని చేసుకుని పెళ్లి ఒంటరిగానే ఉంటా ఇట్లా అని. వీళ్ళ గురించి నేను చాలా ఆలోచించే నేను ఇప్పటికీ నాకు అంతమందికి బ్యాడ్ అంత జరిగింది కాబట్టి ఇదంతా ఎందుకు మనకు పెళ్లి అవసరమా అని, అంతమందికి నాకు లవ్ స్టోరీ ఉంది, పెళ్లి సెట్ కాదు మనకు అంత వేస్ట్ అన్న, నీ లైఫ్ నువ్వు చూసుకో మంచిగా ఉండు, నువ్వు నీకు సపోర్ట్ చేస్తాను, నేను లైఫ్ లాంగ్ నీకు మంచి సజెషన్స్ ఇస్తాను నాకు అని చెప్పేది. ఆమె చదువుకునే బాగా చదువుకునేది అప్పటి వరకు. మరి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో కూడా ఫస్ట్ ఇయర్ లో 2 times 10 నేను మొత్తం చెప్తా మొత్తం ఆమె టాప్ 5 లో ఎప్పుడు 9.8 ఎబోనే వచ్చింది. అట్లా చెప్పకే నువ్వు అన్ని 1, 2, 3 అన్ని నెంబర్లు చెప్పుకుంటా ఎప్పుడు టాప్ 3, టాప్ 4, టాప్ 5 ఉండేది. ఫస్ట్ 7th, 8th క్లాస్ అని మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా
తను టాపరే. దానికి కారణం ఎంతో కొంత నేను అని నేను గర్వంగా చెప్పుకుంటా. అది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, నన్ను మోటివేట్ చేసేవాడు చదువు విషయంలో. లవర్స్ ఫోన్ చేసి మాట్లాడుకుంటూ ఎట్లా మాట్లాడుకుంటూ గంటలు గంటలు మాట్లాడుతున్నాను, కానీ నేను 5 minutes కూడా మాట్లాడకపోయేదాన్ని ఫ్రెండ్స్. ఓన్లీ 2 minutes. ఆ 5 minutes లో సగం స్టడీ గురించి లైఫ్ గురించే ఉండేది. ఇవే మాట్లాడుకునేది. అందరిలాగా లవ్ స్టోరీ లాంటిది మా లవ్ స్టోరీ తిరగడం, పార్కులు, పబ్బులు, ఏమంటారు ఆడిపోదాం ఇటుపోదాం అని అదేం లేదు. ఒక్కసారి భద్రకాళి టెంపుల్ పోయినాం. భద్రకాళి టెంపుల్ మళ్ళీ నేను మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ దగ్గర పాకాల అని ఉంటది, నేను చూడలేదు అంటే అప్పుడు తీసుకుని వెళ్ళాను. 1-2 సార్లు వీళ్ళ విలేజ్ కి తీసుకెళ్ళిన, అక్కడ వీళ్ళ ఓన్ విలేజ్ కి తీసుకెళ్ళిన బైక్ మీద. అంతే ఒక 4-5 times బయట కలిసినాం. మిగతా అంతా ఫోను, ఆ ఎమోషన్స్ అంతే కాదు, వేరే ఎమోషన్స్. అది మళ్ళీ మా విలేజ్ కి వచ్చినప్పుడు మా విలేజ్ లో కలిసేది, మామూలు వాళ్ళ ఇంటికి చూసేది, మా ఇంటికి వచ్చేది, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేది. మంత్లీ ఒక్కసారి అంతే కనపడేది, చూసేది అంతే. అట్లా ఒక 2 years నడిచింది, 2.5 years నడిచింది. అంతకుముందు 10th class 9th class ఉన్నప్పుడు నేను 10 days ఒకసారి వీళ్ళ విలేజ్కి వెళ్ళేది స్కూటీ వేసుకొని, మాట్లాడడం కోసం, తిరగడం కోసం. మామూలుగా అట్లా తిరిగి ఫొటోస్ వీడియోస్ తీసుకునేది, నవ్వుకునేది, జోకులు వేసుకునేది, బేకరీ పెట్టి తినేది. అదొక చైల్డిష్ లవ్ ఆమెది. నేను కొంచెం మెచ్యూర్గా ఆలోచించి నేను కొంచెం దూరం పెట్టేది అని. కానీ నన్ను బయటికి పోకుండా, నన్ను డైవర్ట్ కాకుండా చేసింది. అందుకే నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నేను కూడా నాకు సిచ్యువేషన్ మంచిగా లేదు, నేను చేసుకునే సిచ్యువేషన్ లేదంటే ఏం కాదు, నేను చేసుకుంటా, మనం చేసుకుంటా. నేను పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈయనకి వీళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి సపోర్ట్ లేదు, నేను సింగిల్ గా ఏమంటారు ఇంకా పోరాడుతున్నాను. నేను నా ప్రయత్నాలు నేను చేస్తున్నా, తిరుగుతున్నా, ఉంటున్నా. చాలా ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా, తనకి ఎవరు సపోర్ట్ లేదు, బయట నుంచి అయినా వాళ్ళ ఫ్యామిలీ నుంచి అయినా. కనీసం నేను తన పక్కన ఉంటే నైనా ఏమన్నా చేంజ్ అవుతుందేమో, తన గోల్ తను రీచ్ అవుతాడేమో అని పెళ్లి చేసుకుందామని తనకి చెప్పా. అయితే సరే చూద్దాం. ఫస్ట్ ఒప్పుకోలేదు, వద్దు మీ పేరెంట్స్ ఇట్లా అట్లా అంటే, ఎప్పుడైనా చేసుకునేది కదా, నిన్నైతే నేను లవ్ చేశా కదా, ఎప్పుడైనా చేసుకునేది, అదేదో ముందు చేసుకుంటా అయిపోతుంది. ఈ రోజులో ఇట్లాంటి అమ్మాయి అసలు నేను వద్దు, పెళ్లి చేసుకోవద్దు, ఇప్పుడే అనుకుని వదిలించుకుందా అంటే నాకు దగ్గర అవుతాను రోజు రోజుకు. అది ఎట్లా జరిగిపోయింది ఫ్రెండ్స్, ఆ టైం మూమెంట్ అట్లా వచ్చింది. డేరుకున్నాం మేమైతే, మేము మస్తు ఆలోచించుకున్నాం పెళ్లికి ముందు, అట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, ఇక మమ్మల్ని విడదీస్తారు, అది అన్ని ఆలోచించుకుంది. కానీ సైలెంట్ గా ఉండి, సైలెంట్ కిల్లర్ లాగా మొత్తం నాలుగుముచ్చు అంటారు ఇలా మమ్మీ ఫోన్ లో తిట్టి, నాలుగుముచ్చుదానా నాలుగుముచ్చు. అప్పుడు అనిపిస్తుంది అమ్మాయిది సైలెంట్ గా ఉండి మంచిగా ఒక లైఫ్ ని సెట్ చేసి. సైలెంట్ గా ఉండి నీకైతే కరెక్ట్ చేసినా లేదా, సైలెంట్ గా ఉండి ఏదో వేరే వాళ్ళతో నీతో ఉండుకుంటూ అది కాదు, అట్లా చెప్తలేనా నేను. సైలెంట్ గా ఉండి ఒక మొత్తాన్ని ఒక ప్లానింగ్ మొత్తం సెట్ చేసింది. ఇప్పుడు నా లైఫ్ లో నేను ఒక పద్ధతిగా నేను ఉంటున్నా అంటే ఈమెను పెళ్లి చేసుకోవడం వల్లనే. నేను ఆ రీజన్ తోటే తినని మ్యారేజ్ చేసుకుందామని తనకి చెప్పా. తర్వాత ఆ పెళ్లి చేసుకోవడానికి 1.5 month నుంచి మేము ఆలోచించుకున్నాం, ఎట్లుంటది సిచ్యువేషన్స్, ఎట్లా వస్తాయి, ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా భరించాలని ఇద్దరం అనుకున్నాం. లాస్ట్ కి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి డేట్ తెలుసా వాళ్ళకి? అన్ని అవసరం లేదు, అన్ని సొల్లు చెప్పకు, క్యాజువల్ గా పో. నేను ఊరికి తిడతాంట ఫ్రెండ్స్, నేను ఏదో వాళ్ళు ఈనాటి చెప్తే తిడతాంట. నేను తిట్టడం అంటే ఇట్లా ఉండాలి, ఇంతవరకే మాట్లాడాలి, ఇంతేం చేయాలంట అంతే. అంతవరకు ఆమె ఆటోమేటిక్ నేను చెప్పకముందే కొంచెం సెట్ చేసి పెట్టుకుంటుంది. కానీ ఒక్కడే సొల్లు పెట్టొద్దని నేను అంట. చెప్పాల్సిన పాయింట్స్ ఏది చెప్పాలా, మాట్లాడాల్సిందే మాట్లాడాలి, ఎవరితో అయినా కూడా అని చెప్తా. నేను ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడా. ఈమె కూడా అదే ఫ్లో లో వెళ్ళిపోతుంది. ఆ చిన్నప్పటి నుంచి మాకు అలవాటు అయిపోయింది. మంచి విషయం ఏంటంటే వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఈమెకు మంచి విషయాలు నేర్పించారు, మంచి విషయాలు అలవాటు చేసిరు. చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండాలి, ఈమె మాట్లాడే విధానం కూడా చాలా స్వీట్ గా స్మూత్ గా ఉంటది. అది చెప్తే అర్థం కాదు, డైరెక్ట్ గా ఎవరైనా కలిసి మాట్లాడితే అర్థమవుతుంది. కొందరికి మాట్లాడడం రాదు, ఏమైనా మాట్లాడితే ఎమ్మడే అపార్థం చేసుకుంటారు. అట్లా దీన్ని మాట్లాడితే ఎవరు అపార్థం చేసుకోరు, అట్లా ఎమ్మడే కనెక్ట్ అయిపోతుంది అన్నట్టు. అట్లా నన్ను కనెక్ట్ చేసింది, నన్ను ఇప్పుడు ఇట్లా చేసింది. నేను బయటకు పోయి ఎంజాయ్ చేయకుండా చేసింది మొత్తం. అయితే రూములే లేకపోతే ఈమె కోసం పని చేయాలి, ఈమె కోసం బతికేటట్టు చేసుకుంది నన్ను మొత్తానికి. మన ఫ్యూచర్ కోసమే ఏమనంటే మళ్ళీ లాస్ట్ స్టైల్ అయింది చెప్తుంది.